సో వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ స్టాప్ డూయింగ్ వర్కౌట్ అండ్ డైట్ ఫర్ 10 days? ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశా, సో చెప్తున్నాను, కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో నేను రీసెంట్గా ఇంటికి వెళ్ళాను అనమాట. 10 days అయింది. ఈ 10 days అసలు కొంచెం కూడా వర్కౌట్ చేయలేదు. నాకు దగ్గరలో జిమ్స్ కూడా లేవు మా ఇంటికి, సో విలేజ్ అనమాట. సో ఐ కుడెంట్ డూ ఇట్. మినిమం వర్కౌట్ కూడా చేయలేదు, లైక్ పుషప్స్ అండ్ పుల్అప్స్. ఇంకా డైట్ విషయానికి వస్తే కనీసం 20 grams ప్రోటీన్ పర్ డే కూడా తీసుకోలేదు నేను, ఎందుకంటే నో నాన్ వెజ్ ఎట్ హోమ్. అండ్ ఇక్కడ చూపించిన ఫోటో నేను ఇంటికి వెళ్ళక ముందు అండ్ ఇవాళ తీసుకున్న నా బాడీ కంపోజిషన్ స్క్రీన్ షాట్స్ అనమాట. జిమ్లోనే ఉంటుంది మాకు మిషన్, సో దాంతో మెజర్ చేసుకున్నా. పెద్ద డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, కానీ కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ పెరిగింది అండ్ కొంచెం మజిల్ డ్రాప్ అయింది. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, అది less than 1%. అండ్ ఇంకొకటి అలా ట్రావెల్ చేసి వచ్చాను కాబట్టి ఎక్కువ హెవీ ట్రైన్ చేయలేకపోయాను. నార్మల్గా నేను బెంచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు 70 kgs 5 to 6 reps వచ్చేది. బట్ ఇవాళ 2-3 reps అయ్యేసరికి బాగా ఫెటిక్ అయిపోయా అండ్ ఎక్కువ అలసట కూడా వచ్చేసింది. ఓన్లీ లైట్ గానే ట్రైన్ చేశాను ఇవాళ. అదొకటి నేను అబ్జర్వ్ చేశా, డ్రాప్ ఇన్ మై పర్ఫార్మెన్స్. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, 2 to 3 days మళ్ళీ కన్సిస్టెంట్ గా జిమ్కి వెళ్తే సెట్ అయిపోద్ది. ఇది వరకు లిఫ్ట్ చేసినట్లు లిఫ్ట్ చేసొచ్చు. ఇలా డ్రాస్టిక్ డిఫరెన్స్ కనిపించకుండా ఉండాలి అనుకుంటే రెస్ట్ డేస్ లో కూడా, లైక్ మీరు హాలిడేస్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా మినిమం యాక్టివిటీ ఉంచుకోవడం బెటర్ అనమాట. సో మినిమం యాక్టివిటీ మనం మామూలుగా వాకింగ్ ఆర్ జాగింగ్, పుషప్స్ ఆర్ పుల్అప్స్ ఇవి చేస్తే మరి నెక్స్ట్ టైం జిమ్ హిట్ చేసినప్పుడు డ్రాస్టిక్ గా ఎనర్జీ అండ్ స్టామినా డ్రాప్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఆ ఫీలింగ్ మీరేమంటారు? సో అదనమాట, ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే మేక్ షూర్ టు ఫాలో అండ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.